హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కోట్లలో 480 పోస్టుల నియామకాల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిలో ఏ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్టులో ఎన్ని ఖాళీలు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఒకవేళ వీటికి కనుక నోటిఫికేషన్ కనుక జారీ చేస్తే ఏ పోస్టుకు ఏ అర్హత ఉంటుందనేది కూడా ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోస్ రూపంలో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే ఎంకరేజ్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు చాలా మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అన్అకాడమీ గురించి అయితే చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు మ్యాటర్ అయితే వినవచ్చు. మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీ నుండి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి అయితే బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకు టీచ్ చేసేవారు మన తెలుగు వాళ్ళే. ఇక్కడ మీరు చూడవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ అయితే వీళ్ళైతే క్లాస్ అయితే అందిస్తున్నారు. సో రక్షక్ అనే నేమ్ తోటి పీసీఎస్ఐకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ స్టార్ట్ చేశారు. సాధన అనే నేమ్ తోటి మనకు గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటితో పాటు వీళ్ళు చాలా ఫ్రీ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్రీ క్లాసెస్ కూడా వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడితో వాటిని అయితే దానిలో అయితే లాగిన్ కాండి. సో మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం అయితే క్లాసెస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేసింది అనుకోండి, మీకు క్లాసెస్ దగ్గర మీకు రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. అక్కడ SJT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు ఆ క్లాస్ అయితే వినవచ్చు. ఒక 15 మినిట్స్ కనుక మీరు క్లాస్ ఉంటే ఫ్రీ క్లాస్కి అయితే మీరు యాక్టివ్ అవుతారు. డైలీ ఫ్రీ క్లాసెస్ కూడా వినవచ్చు. సో బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకుంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మొదటగా మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో కొత్త కోర్టులకు 480 పోస్టుల మంజూరు అంటూ మనకైతే న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనటువంటి పలు న్యాయస్థానాలకు అవసరమైనటువంటి సిబ్బందిని నియమించుకునేందుకు ఆర్థిక శాఖ అయితే అనుమతించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ మేరకు రాష్ట్రంలో పలు కోర్టుల్లో మొత్తం 480 మంది రెగ్యులర్ సిబ్బంది నియామకాలకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ అయితే అనుమతించినట్టు ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించడానికి అనుమతిస్తూ మనకు ఆర్థిక శాఖ అయితే అనుమతించినట్లు ఇక్కడ కె రామకృష్ణారావు అయితే సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ మనకు న్యూస్ అయితే ఉంది. సో ఇక్కడ దానిలో ఉన్నటువంటి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కోర్టులో ఎన్ని వేకెన్సీ ఉన్న వివరాలు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ పెద్దపల్లి జిల్లా కోర్టుకు సంబంధించి 31 వేకెన్సీ అయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలపై జరుగుతున్నటువంటి అకృత్యాల కేసులు పరిష్కరించేందుకు ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి కోర్టులో మనకు 60 వేకెన్సీస్, మల్కాజిగిరి అదేవిధంగా కూకట్పల్లి కోర్టులో మనకు 78 వేకెన్సీస్, ఇబ్రహీంపట్నంలో 26 వేకెన్సీస్, అండ్ కొడంగల్, నాగర్ కర్నూల్, జడ్చర్ల, నారాయణపేట, కొల్లాపూర్, మహబూబ్ నగర్, వనపర్తి ఏర్పాటు చేయనున్నటువంటి కోర్టులలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులలో మనకు 200 వేకెన్సీస్ ఉన్నాయంటే వీటన్నిటిలో కలుపుకొని 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. గోదావరి కానీ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 28 వేకెన్సీస్, సిటీ సివిల్ కోర్టులో ఏర్పాటు చేయనున్నటువంటి అదనపు చీఫ్ జడ్జి కోర్టుకు వచ్చేసి 29 వేకెన్సీస్ ఉన్నాయంట. ధర్మపురి సివిల్ జడ్జి కోర్టుకు సంబంధించి 28 పోస్టులు అయితే మంజూరు చేస్తున్నట్లు విడివిడిగా ఉత్తర్వులు జారీ చేశారట. ప్రతిదానికి విడివిడిగా ఉత్తర్వులు అయితే ఆర్థిక శాఖ అయితే జారీ చేసినట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏ టైప్ ఆఫ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జడ్జిలు కావచ్చు, అదేవిధంగా సూపరింటెండెంట్లు అండ్ వ్యక్తిగత సహాయకులు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అదేవిధంగా ఎగ్జామినర్లు, కాపీస్టులు, ప్రాసెసర్ సర్వర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవే పోస్టులకు మనకు సేమ్ ఇక్కడైతే ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకు సంబంధించి మనకు ఆల్రెడీ 2019లో మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 1500+ వేకెన్సీస్ తోటి 2019లో అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని వీటికి ఎటువంటి అర్హతలు ఉంటాయని చెప్పేసి వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు 2019లో ఇచ్చినటువంటి హైకోర్టు నుంచి వెలువడినటువంటి నోటిఫికేషన్ దాదాపుగా 1500+ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో మొదటగా మనం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏ వేకెన్సీస్ అయినా కూడా ఇవి మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇస్తారు. అండ్ ఇవి డిస్ట్రిక్ట్ సంబంధించి ఆయా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవచ్చు. దీనిలో మనకు డిస్ట్రిక్ట్లో సొంత డిస్ట్రిక్ట్ వాళ్ళకు 95%, అదేవిధంగా అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద 5% అయితే మనకు 2019లో అయితే ఇవ్వడం జరిగింది. సో మాక్సిమం ఇప్పుడు కూడా అదేవిధంగా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 విధాల్లో ఎంపిక ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం జూనియర్ అసిస్టెంట్
పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే సో దీనికి మనకు శాలరీ వచ్చేసి ఇక్కడ 16,400 నుంచి మనకు 49,800 వరకు అయితే దీనికైతే శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకు 2019 ప్రకారం చెప్తున్నా, మాక్సిమం ఇప్పుడు కూడా అదే ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అనేది మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది తెలిసి ఉండాలని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీనికి ఏజ్ వచ్చేసి 18 to 34 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తిస్తాయి. అండ్ దీనికి సంబంధించి మనకు మెథడ్ ఆఫ్ సెలెక్షన్, ఇక్కడ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉండాలి. సో మనకు దాదాపుగా తెలుగు లాంగ్వేజ్ అనేది అందరికీ వచ్చే ఉంటుంది కనుక సో ఇది కామన్గా అన్నిటికీ ఉంటుంది. ఈ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అనేది మనకు తెలుగు అనేది తెలిసి ఉండాలని చెప్పేసి అయితే మనకు ప్రతిదానికైతే అక్కడ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ మీకు ఇంతకుముందు చెప్పాను. సో అది వచ్చేసి మనకు ఏదైతే 18 to 34 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మనకి జూనియర్ అసిస్టెంట్ కనుక చూసుకుంటే మనకు 80 మార్క్స్ అనేటువంటిది రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ 20 మార్క్స్ అనేటువంటిది ఇంటర్వ్యూ ఉంటుంది. సో 80 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో 20 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ 80 మార్క్స్ సంబంధించి కనుక మనం చూసుకుంటే మీకు 40 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ ఒక సెక్షన్లో వచ్చేసి మనకు 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకొక సెక్షన్లో 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి మొత్తం మీరు 90 మినిట్స్లో అయితే ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. నెక్స్ట్ టైపిస్ట్ లాంటి పోస్టు కనుక చూసుకుంటే దీనికి వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్తో మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. విత్ టైపింగ్ అనేటువంటి హయ్యర్ గ్రేడ్ టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో కంప్యూటర్ స్కిల్స్ అనేది కూడా ఉండాలి. దీనికి కూడా మనకి ఏజ్ వచ్చేసి 18 to 34 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఇక్కడ మనకు కొంత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అనేది ఫస్ట్ 50 మార్క్స్ ఉంటుంది. సో ఆ 50 మార్క్స్ వచ్చేసి ఎట్లా ఉంటారంటే 30 మార్క్స్ వచ్చేసి మీకు కంప్యూటర్కి సంబంధించిన ఏదైతే ఈ టైపింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ 20 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్లో అయితే చూసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి ఇంకా మిగతా 50 మార్క్స్ కనుక చూసుకుంటే మనకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో 25 మార్క్స్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి ఇస్తారు. అదేవిధంగా మిగతా 25 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ విభాగం నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు టైపిస్ట్కి సంబంధించి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి కూడా శాలరీ కనుక చూసుకుంటే 16,000 నుంచి మీకు 48,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ కూడా 18 to 34 ఇయర్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కనుక చూసుకుంటే ఇది కూడా మనకు దీనికి శాలరీ వచ్చేసి 16 నుంచి మీకు 48 వరకు అయితే, అంటే స్టార్టింగ్ శాలరీ మీకు 16,000 అనేది ఉంటుంది, 48,000 వరకు అయితే మీకు శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. సో దీని క్వాలిఫికేషన్ కూడా మనకు ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టుకు సంబంధించి. సో దీని కూడా మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్కి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్. సో 80 మార్క్స్ అనేది రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 20 మార్క్స్ వచ్చేసి వైవా ఉంటుంది, మనకంటే ఇంటర్వ్యూ ఉంటుంది. సో 1:3 రేషియోలో మనకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో దానిలో 40 క్వశ్చన్స్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లో మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ వచ్చేసి మీకు జనరల్ ఇంగ్లీష్ విభాగం నుంచి అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా మనకు ఎగ్జామినర్ పోస్టుకు సంబంధించి కూడా మనకు ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో ప్రతిదీ మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది 2019 పీడిఎఫ్లో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు. సో ఎగ్జామినర్ కావచ్చు, ఎగ్జామినర్కి వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ ఉంటుంది, 18 to 34 ఇయర్స్ ఏజ్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా మనకు 80 మార్క్స్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 20 మార్క్స్ వచ్చేసి సో వైవా వైస్ అంటే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు, 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ కాపీస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ విత్ టైపింగ్ అనేది ఉండాలి మీకు. సో సేమ్ నాకు ఏదైతే ఇంతకుముందు ఫస్ట్ మనం స్టెనోగ్రాఫర్ కావచ్చు, సో ఈ పోస్టులకు సంబంధించినట్టు ఏ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటాయో దీనికి కూడా మనకి ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటుగా సో మీకు టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. సో ఆ టైపింగ్ స్కిల్స్కి సంబంధించి మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అదే కాకుండా మనకు నెక్స్ట్ ఇందులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా ఉంటాయి. సో ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి చాలా మందికి డౌట్స్ అయితే వస్తాయి, ఎందుకంటే ఇది మనకు ఓన్లీ 7th క్లాస్ క్వాలిఫికేషన్తో మాత్రం మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి మీకు 10th ఫెయిల్ అయినా 7th పాస్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో మిగతా వాళ్ళు అయితే అప్లై చేసుకోరాదు. అంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ ఏదైతే మనకు దీనిలో ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అయితే అప్లై చేసుకోరాదు. దీనికి కూడా మనకు 80 మార్క్స్ అనేటువంటి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 20 మార్క్స్ అనేటువంటిది మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకు ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. అండ్ మిగతా వాటికి సంబంధించి టైపిస్ట్ కావచ్చు, ఇంకా కాపీస్ట్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే చూడవచ్చు. సో ఈ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో వచ్చేటువంటి 480 పోస్టులకు సంబంధించినటువంటి హైకోర్టులో ఉద్యోగాల గురించి ఇన్ఫర్మేషన్. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి అయితే చెప్తున్నాను, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు.
ఫ్రెండ్స్ మీరు అకాడమీలో కనుక బ్యాచ్ కోర్స్ కనుక తీసుకుంటే ప్రతిరోజు వీళ్ళైతే టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మీకు మ్యారథాన్స్ కండక్ట్ చేస్తారు ఎంసీక్యూస్ మోడల్లో. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి కూడా వీళ్ళు స్పెషల్ మ్యారథాన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీరు దీంట్లో ఉన్నటువంటి మీ యొక్క ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ తోట క్లాస్ అయితే చెప్పించుకోవచ్చు. సో కంప్లీట్ సిలబస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, రెగ్యులర్ డౌట్ క్లారిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు ఒక 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి, మీకు నచ్చితే కంటిన్యూ అయితే కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే కంపల్సరీ చూడండి. సో ఇది ఫ్రెండ్స్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.